హలో అండి అందరికీ ఈరోజు మేము బెంగళూరుకు వెళ్తున్నాము. జీ తెలుగు ఛానల్లో ఓంకారం ప్రోగ్రాంలో వచ్చే దేవిశ్రీ గురూజీ గారి గృహప్రవేశానికి నేను మా వారు మా పాప వెళ్తున్నాము. మా బాబుకి ఎగ్జామ్ ఉందని రావట్లేదు, సో మేము బస్సులో వెళ్తున్నాము. చూడండి, ఇది ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ నుంచి వెళ్తున్నాం. మేము ఇంటి దగ్గర నుంచి నైట్ 8:30కి బయలుదేరాము. మాకు 9:30కి బస్సు, కానీ బస్సు బయలుదేరేసరికి మాకు 10:30, 11 అలా అయింది. ఇప్పుడు మార్నింగ్ 6:30 అయింది. బస్సు ఆపేసిండు, ఎందుకంటే అందరూ వాష్రూమ్స్కి వెళ్తారేమో అనేసి ఆపేసిండు. మేము కూడా దిగి కాసేపు అలా ఇలా నడిచాము. మళ్ళీ బస్సు బయలుదేరిందండి. మా బస్సు ఇప్పుడు సిటీలోకి ఎంటర్ అయింది. చూడండి ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉంటుందో. అదే మన సిటీలో అయితే మనకి ఇంత ట్రాఫిక్ ఉండదు. ఏంటో మరి ఇక్కడ మరి రోడ్లు చిన్నగా ఉన్నాయో అర్థమైతలేదు, లేకపోతే సిగ్నల్స్ ఎక్కువ టైం పెట్టుకున్నారో అర్థమైతలేదు, కానీ చాలా ట్రాఫిక్ ఉంటుందండి ఇక్కడ. మామూలుగా చూస్తే రోడ్ల మీద ఏమంత ట్రాఫిక్ ఉన్నట్టు కనిపిస్తలేదు, కానీ ఎందుకో మరి జర్నీ లేట్ అయిపోతుంది బెంగళూరులో. మన హైదరాబాద్లో అయితే మనకి ఇంత కష్టం అనిపించదు. ఎక్కడికి పోవాలన్నా మహా అంటే మనకి సిటీ అవుట్కట్స్కి వెళ్ళాలన్నా ఒక 2 hours కంటే ఎక్కువ పట్టదు. ఇక్కడ అలా కాదు కదా. ఈ బెంగళూరులో మనం జర్నీ చేయాలంటే 10 కిలోమీటర్లకి మనకి 3-4 hours పడుతుంది. అంత ట్రాఫిక్ ఉంటుందండి. మా బస్సు మేము దిగే ప్లేస్లో ఆపేసరికి 10 o'clock అయిందండి. ఇంకా మేము క్యాబ్ బుక్ చేసుకుని మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. మేము క్యాబ్ బుక్ చేస్తుంటే బుక్ అవుతలేవండి, ఎందుకో మరి ఇక్కడ క్యాబ్స్. చాలా సేపటికి ఒక క్యాబ్ బుక్ అయిందండి మాకు. ఇంకా మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము. ఇక్కడ నుంచి మేము ఇంటికి వెళ్ళాలంటే ఎంత టైం అవుతుందో ఏమో టెన్షన్ అవుతుందండి. ఎందుకంటే గురూజీ గారు మమ్మల్ని మార్నింగే పూజకి రమ్మని చెప్పారు. మేమేమో ఈ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాము. ఇప్పుడు మార్నింగ్ మాకు 11 o'clock అయిందండి. ఇప్పుడు అందరూ మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంటికాడ. అలాగే గురూజీ పూజ కూడా అయిపోవచ్చు ఉంటుంది. మేము పోయి ఎప్పుడు తయారైపోవాలి, ఎప్పుడు ఏంటనేది నాకైతే టెన్షన్గా ఉంది. బహుశా మాకు పూజ చూసే అదృష్టం లేదనుకుంటాను, అందుకే ఇలా ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం మేము. త్వరగా అయితే ఇల్లు చేరుకొని మేము తయారయ్యి వెళ్ళిపోవాలి. ఇక్కడ బెంగళూరులో వర్షం పడుతుందండి సన్నగా, కానీ చలి కూడా పెడుతుంది. మనం ఎప్పుడైనా సరే చలికాలం మనం జర్నీ చేసేటప్పుడు కాళ్ళకు సాక్స్లు, స్వెటరు, అలాగే ఒక బ్లాంకెట్, చెవులలో కాటన్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది, ఎందుకంటే జలుబు చేస్తుంది. మేమైతే అందరికి అన్ని క్యారీ చేసుకొని తీసుకెళ్ళామండి, ఎందుకంటే చలి చాలా ఎక్కువ ఉంది, అలాగే వర్షం కూడా పడుతుంది. అయితే హోటల్ కంటే చాలా దగ్గరంట మామయ్య వాళ్ళ ఇంటికి, గురూజీ వాళ్ళ హౌస్ కి. అందుకని మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మేము. మామయ్య వాళ్ళని చూసినట్టుంటుంది, అలాగే వాళ్ళని కూడా ఫంక్షన్ కి తీసుకెళ్తే వాళ్ళు కూడా గురూజీ దర్శనం చేసుకుంటారు కదా, అందుకని అందరం కలిసి వెళ్దామని ఇక్కడే దిగాము. ఇంకా చూడండి, మా వారి అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాం. ఇదే వాళ్ళ ఇల్లు. అంటే ఇది పీజీ, అంటే వీళ్ళు హాస్టల్ నడుపుతున్నారు. చూడండి, మా అత్తయ్య వాళ్ళ కొడుకు విజయ్ మమ్మల్ని రిసీవ్ చేసుకునికి వచ్చారు. ఇంకా త్వరగా రెడీ అయిపోయి మేము వెళ్ళిపోవాలి. ఆల్రెడీ మాకు ఇప్పుడు 11-11:30 అవుతుంది టైము. ఇప్పుడు అందరం రెడీ అయ్యామండి. ఇంకా అత్తయ్య కాఫీ ఇచ్చింది, కాఫీ తాగుతున్నాము. అత్త కూడా రెడీ అవుతుంది రావడానికి మాతో పాటి. ఇక్కడ నుంచి మా మామయ్య, అత్తయ్య, వాళ్ళ కొడుకు విజయ్, మా అక్క, మా బావ, నేను, మా అమ్మాయి, మా వారు అందరం కలిసి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి వాళ్ళకి 2-3 kilometers డిస్టెన్స్లో ఉంది గురూజీ వాళ్ళ హౌస్. అందుకని మేము ఆటో బుక్ చేసుకున్నాము. కొందరు ఆటోలో వస్తున్నారు, కొందరు క్యాబ్లో వస్తున్నారు. నేను, అక్క, పాప అయితే ఆటోలో కూర్చున్నాము. ఆటో అతను మమ్మల్ని కరెక్ట్ లొకేషన్కి తీసుకొచ్చాడండి. బహుశా ఇదే అనుకుంటా గురూజీ వాళ్ళ ఇల్లు, ఎందుకంటే అంత సందడిగా ఉంది కదా. ఇక్కడంతా చాలా మంది జనాలు ఉన్నారు కదా. ఇదేనండి గురూజీ వాళ్ళ హౌస్. చూడండి, అక్కడ గురూజీ కూడా కనిపిస్తున్నారు. ఇంత బాగా డెకరేషన్ చేశారో చూడండి ఇల్లు. ఇక్కడికి రాగానే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయండి. గురూజీ ఎక్కడుంటే అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. రండి లోపలికి వెళ్దాం. ఇంకా
అందరూ మీరు టీవీలోనే చూస్తారు కదా. ఈరోజైతే నేను లైవ్లో గురూజీ గారిని చూస్తున్నాను. చాలాసార్లు చూశాను, కానీ ఇలా వాళ్ళ ఇంటి ఫంక్షన్కి మనల్ని పిలవడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరు కూడా చూసి ఆనందించండి. నాకైతే మామూలుగా సంతోషం లేదండి. గురూజీకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలని ఉంది నాకు. చాలా ధన్యవాదాలు గురూజీ మమ్మల్ని ఈ ఫంక్షన్కి పిలిచినందుకు. ముందు మేమైతే దేవుడి దర్శనం చేసుకుని తర్వాత గురూజీ ఆశీర్వాదం తీసుకున్నాము. తర్వాత గురూజీ ఆశీర్వాదం తీసుకున్నాము. ఇంకా అంతా మాట్లాడిన తర్వాత గురూజీ గారు మమ్మల్ని ఇల్లంతా చూసి రమ్మన్నారు. ఇల్లంతా చూసేసి వచ్చాము. మేము ఇల్లంతా చూసి వచ్చేసరికి ఇక్కడ గురూజీ దంపతులకు ఒడిబియ్యం పోస్తున్నారు చూడండి. మన తెలుగు సంప్రదాయం ప్రకారం ఒడిబియ్యం పోస్తారు కదా గృహప్రవేశం అప్పుడు. అలా ఈరోజు భక్తులు గురూజీ దంపతులకు ఒడిబియ్యం పోస్తున్నారు. ఆ సన్నివేశాన్ని మీరు కూడా చూడండి.
ఇక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా చేపించారు గురూజీ గారు. పంతులు గారు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ప్రసాదాలు ఇస్తున్నారు. ఈరోజు మా మామయ్య కొడుకు విజయ్ది బర్త్డే అయితే గురూజీ ఆశీర్వదిస్తున్నాడు చూడండి. ಜನ್ಮದಿನ ಶುಭಾಶಯಗಳು. உங்களுக்கு பிறந்த ஜென்ம ಶುಭಾಶಯಗಳು. ಹುಟ್ಟಿರೋದು ಶುಭಾಶಯಗಳು. బర్త్డే రోజు గురూజీ ఆశీస్సులు తీసుకోవడము విజయ్ అదృష్టం అనుకుంటా. నిజంగా చాలా బాగా లక్కీగా కలిసి వచ్చింది ఈ రోజు వాళ్ళకి. విజయ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. ఇంకా మేము లంచ్ చేయడానికి వెళ్ళామండి. ఇక్కడ వంటలైనా ఇక్కడ పద్ధతులైనా చాలా సాంప్రదాయంగా ఉన్నాయి. అన్ని టేబుల్స్ వేసి కూర్చోబెట్టి అందరికీ భోజనాలు పెడుతున్నారు. భోజనాలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. అన్ని చాలా హెల్తీ ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ. మేమైతే చాలా రోజుల తర్వాత చాలా సాంప్రదాయమైన వంటలు తిన్నాము. మేము లంచ్ చేసిన తర్వాత వెళ్ళొస్తాం గురూజీ అని చెప్తే పసుపొట్టు తీసుకొని వెళ్ళండి అని చెప్పి ఈ ఆంటీని మాతోటి పైకి పంపించి మేడంని పసుపొట్టు ఇమ్మని చెప్పి పంపించారు. చూడండి మేడం మాకు పసుపొట్టు ఇస్తున్నారు.
ఇంకా కిందికి వచ్చిన తర్వాత మేము గురూజీకి వెళ్ళొస్తామని చెప్పేటప్పుడు చూడండి ఎంత బాగా మమ్మల్ని సాగనంపుతున్నారో గురూజీ. నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఈ యాంకర్ ఎవరో మీరు గుర్తుపట్టారా అండి? మల్లారెడ్డి గారిని ఇంటర్వ్యూ చేసిన రాములమ్మ. ఇలా యాంకర్లు అందరూ చాలామంది వచ్చారండి, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు గురూజీ గృహప్రవేశానికి. మేము ఎందుకంటే లేట్ అయ్యాం కాబట్టి అవన్నీ మేము మిస్ అయ్యాము. మేము వెళ్ళేసరికి 1:30 అయింది మాకు అక్కడికి. మనకి ఇంతటి సదావకాశాన్ని ఇచ్చినందుకు మీ తరపున నా తరపున గురూజీ గారికి థ్యాంక్స్ తెలుపుతున్నాను. థ్యాంక్ యూ గురూజీ, మమ్మల్ని ఈ ఫంక్షన్కి పిలిచినందుకు. గురూజీ గారి బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా మేము క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా మేము బెంగళూరులో ఏమేమి చూసాము, చుట్టుపక్కల గుడికి అక్కడికి ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము. అవన్నీ మీకు నేను బ్లాగ్ రూపంలో తీసుకొస్తాను, చూస్తూనే ఉండండి నా ఛానల్ని. ఇదే అండి ఈరోజు గురూజీ గారి గృహప్రవేశం బ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.